ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వి తెలుగు వాడుక భాష బైబిల్ 2019 ఆదికాండము 25వ అధ్యాయం. అబ్రహాము మళ్ళీ ఇంకో స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు కెతూరా. ఆమె ద్వారా అతనికి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, షిష్బాకు, షువాహు అనే వాళ్ళు పుట్టారు. యోక్షాను షేబా, దేదానులకు జన్మనిచ్చాడు. అష్షూరీయులు, లేతుషీయులు, లేయుమీయులు అనే జాతులు ఈ దేదాను సంతానమే. మిద్యాను కొడుకులు ఎవరంటే ఏయిఫా, ఏఫెరు, హానోకు, అబీదా, ఎల్దాయి అనేవాళ్ళు. వీరందరూ కెతూరా సంతానం. అబ్రహాము తన సంపాదనంతా ఇస్సాకుకు ఇచ్చేశాడు. అబ్రహాము తాను బ్రతికి ఉండగానే తన ఉంపుడుగత్తెల కొడుకులకు కానుకలిచ్చి తన కొడుకు ఇస్సాకు దగ్గర నుండి వారిని తూర్పు ప్రాంతాలకు పంపివేశాడు. అబ్రహాము మొత్తం 175 సంవత్సరాలు జీవించాడు. అబ్రహాము సుదీర్ఘకాలం జీవించి నిండు వృద్ధాప్యంలో సంపూర్ణ జీవితం గడిపి చనిపోయి తన పితరులను చేరుకున్నాడు. అతని కొడుకులు ఇస్సాకు, ఇష్మాయేలు కలిసి మమ్రే ఎదురుగా ఉన్న మక్పేలా గుహలో అతన్ని పాతిపెట్టారు. అది హిత్తీయుడైన సోహారు కుమారుడు ఎఫ్రోనుకు చెందిన పొలంలో ఉంది. అబ్రహాము హేతు వారసుల దగ్గర కొన్న ఈ పొలంలోనే అబ్రహామును అతని భార్య శారాను పాతిపెట్టారు. అబ్రహాము చనిపోయిన తర్వాత దేవుడు అతని కొడుకు ఇస్సాకును ఆశీర్వదించాడు. ఆ సమయంలో ఇస్సాకు బేయేర్ లాహాయి రోయి దగ్గర నివాసమున్నాడు. ఐగుప్తీయురాలు శారా దాసి అయిన హాగరు ద్వారా అబ్రహాముకు పుట్టిన ఇష్మాయేలు వంశావళి ఇది. ఇష్మాయేలు పెద్ద కొడుకు అయిన నెబయోతు, కేదారు, అద్బాయేలు, మిబ్మాము, మిష్మా, దుమాన్మాస, హదరు, తేమా, యోతూరు, నపీషు, కెదెమా. ఇష్మాయేలు కొడుకులు వీరే. వారి గ్రామాల ప్రకారము, కోటల ప్రకారము, వంశావళుల ప్రకారము వాళ్ళ పేర్లు ఇవి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం 12 మంది రాజులు. ఇష్మాయేలు 137 సంవత్సరాలు జీవించాడు. ఆ తర్వాత అతడు ప్రాణం విడిచాడు. అతడు తన పితరులను చేరుకున్నాడు. వీళ్ళు అషూరుకు వెళ్ళే దారిలో హవీలా నుండి ఐగుప్తుకు సమీపంగా ఉన్న షూరు వరకు నివసిస్తుండేవాడు. వీళ్ళు ఒకరి పట్ల మరొకరు విరోధంగా జీవించేవారు. అబ్రహాము కొడుకు ఇస్సాకును గూర్చిన సంగతులు ఇవి. అబ్రహాము ఇస్సాకుకు తండ్రి. ఇస్సాకు పద్దనారాములో నివసించే సిరియా వాడైన బెతూయేలు కూతురు, సిరియావాడైన లాబాను సోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నాడు. అప్పటికి అతని వయస్సు 40 సంవత్సరాలు. ఇస్సాకు భార్యకి పిల్లలు కలుగలేదు. అందుకని ఇస్సాకు ఆమె విషయం యెహోవాను వేడుకున్నాడు. యెహోవా అతని ప్రార్థన విన్నాడు. ఆ ప్రార్థనకు జవాబిచ్చాడు. ఫలితంగా అతని భార్య రిబ్కా గర్భవతి అయింది. ఆమె గర్భంలో 2 పసికందులు ఉన్నారు. వాళ్ళిద్దరూ గర్భంలోనే పోరాడుకుంటున్నారు. కాబట్టి ఆమె, నాకెందుకు ఇలా జరుగుతుంది? ఇలా అయితే నేను బ్రతకడం కష్టం ఎందుకు అనుకుని ఈ విషయమై యెహోవాను ప్రశ్నించింది. అప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పాడు, 2 జాతులు నీ గర్భంలో ఉన్నాయి. 2 గోత్రాలు నీ గర్భంలో నుండే వేరుగా వస్తాయి. ఒక జాతి కంటే ఒక జాతి బలంగా ఉంటుంది. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. ఆమె నెలల నుండి ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమె గర్భంలో కవలలు ఉన్నారు. మొదటివాడు ఎర్రగా పుట్టాడు. ఎర్రటి వస్త్రంలా ఒళ్ళంతా జుట్టు ఉంది. కాబట్టి అతనికి ఏసావు అనే పేరు పెట్టారు. తర్వాత అతని తమ్ముడు బయటికి వచ్చాడు. ఇతడు ఏసావు
మడిమను చేత్తో పట్టుకొని వచ్చాడు. అతనికి యాకోబు అనే పేరు పెట్టారు. వాళ్ళిద్దరూ పుట్టినప్పుడు ఇస్సాకుకు 60 ఏళ్ళు. ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వారిలో ఏశావు జంతువులను వేటాడడంలో నైపుణ్యం సాధించాడు. అరణ్యవాసిగా తిరిగేవాడు. కానీ యాకోబు నెమ్మదస్తుడు, గుడారంలోనే ఉండేవాడు. ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. ఎందుకంటే ఏశావు వేటాడి తెచ్చిన జంతు మాంసాన్ని అతడు ఇష్టపడి తింటూ ఉండేవాడు. రిబ్కాకు అయితే యాకోబు అంటే ఇష్టం. యాకోబు కూరలతో వంట చేస్తూ ఉన్న సమయంలో ఏశావు చాలా అలసిపోయి పొలం నుండి ఇంటికి వచ్చాడు. ఏశావు యాకోబును, దయచేసి ఎర్రగా ఉన్న ఆ వంటకాన్ని నాకు తినటానికి ఇవ్వు, నేను చాలా అలసిపోయాను అని అడిగాడు. అందుకే అతనికి ఏదోము అనే పేరు వచ్చింది. అందుకు యాకోబు ముందు పెద్దవాడుగా, నీ జన్మ హక్కుని నాకు ఇచ్చేయి అన్నాడు. అప్పుడు ఏశావు, చూడు, నేను ఆకలితో చావబోతున్నాను, ఈ జన్మ హక్కు నాకెందుకు అన్నాడు. యాకోబు, ముందు ప్రమాణం చేయి అన్నాడు. ఏశావు యాకోబుతో ప్రమాణం చేసి తన జన్మ హక్కుని అతనికి ఆ విధంగా అమ్మివేశాడు. యాకోబు తన దగ్గర ఉన్న రొట్టె, చిక్కుడుకాయల కూర ఏశావుకు ఇచ్చాడు. ఏశావు రొట్టె కూర తిని తాగి అక్కడి నుండి తన దారిన వెళ్ళిపోయాడు. ఆ విధంగా ఏశావు తన జ్యేష్ఠత్వపు జన్మ హక్కుని తిరస్కారంగా ఎంచాడు.